నాకు ఇవే చివరి ఎలక్షన్స్. 2029లో పోటీ చేయను. కొడాలి నాని సంచలన నిర్ణయం. ఎమ్మెల్యేగా, మాస్ లీడర్గా కొడాలి నాని గురించి పరిచయం అక్కర్లేదు. గుడివాడ నుంచి అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు కొడాలి నాని. తదనంతర కాలంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో మంత్రి పదవి కూడా అనుభవించారు. తాజాగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో పోటీ చేయడం లేదని పేర్కొన్నారు. నా కూతుళ్లకు రాజకీయాల్లో ఆసక్తి లేదు. రాజకీయాల్లో ఆసక్తి ఉంటే నా తమ్ముడి కొడుకు వస్తాడేమో అని తెలిపారు. నాకు ఇప్పుడు 53 ఏళ్ళు వచ్చాయి. ఇప్పుడు గెలిస్తే 58 ఏళ్ల వరకు పదవిలో ఉంటా. ఆ వయసులో మళ్ళీ పోటీ చేయలేను అంటూ కొడాలి నాని తెలిపాడు. ఇక అంతకు ముందు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అండ్ కోను గోతిలో పాతిపెట్టాలని కొడాలి నాని శపథం చేశారు. సీనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్లను గుండెల్లో పెట్టుకుని అభిమానించే ప్రతి ఒక్కరూ పందుల్లో వస్తున్న చంద్రబాబు, ఆయన మిత్రులకు తగిన బుద్ధి చెప్పాలని తెలిపాడు. నారా లోకేష్ను గెలిపిస్తే సీనియర్ ఎన్టీఆర్ మాదిరి జూనియర్ ఎన్టీఆర్ను బయటకు గెంటేసి టీడీపీని ఆక్రమించుకుంటారని ఆయన వెల్లడించారు. లోకేష్ను ముఖ్యమంత్రిని చేసేందుకే జూనియర్ ఎన్టీఆర్పై అనేక కుట్రలు చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని కొడాలి నాని మండిపడ్డారు. ఇక పేద ప్రజలకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో చేస్తున్నారన్నారు. 120 సార్లు బటన్ నొక్కి పేద ప్రజలకు 2,50,000 కోట్లను అందించిన జగన్ ఈ సందర్భంగా ఓ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బటన్ నొక్కడం నా బాధ్యత, ఈవీఎంలలో ఫ్యాను గుర్తుపై నొక్కడం మీ బాధ్యత అని పిలుపునిచ్చారు. ఎంతమంది ఏకమై వచ్చినా జగన్ను ఓడించలేరని పేర్కొన్నారు. వైసీపీ రెండోసారి ఘన విజయం సాధించడమే కాకుండా 175కు 175 స్థానాలు గెలిచి గిన్నిస్ రికార్డు సాధిస్తుందని, దేశ చరిత్రలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో ఇదొక కలికితురాయిగా మిగిలిపోతుందని ఉద్ఘాటించారు కొడాలి నాని.